కీర్తిశేషులు అంకం సత్యనారాయణ సతీమణి అంకం సరోజిని దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మేడిపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేముల నాథం గౌడ్, గట్కేసర్ గురుకుల్ వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కడప ఈశ్వర్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకం సత్యనారాయణ యాదవ్ గట్కేసర్లో ప్రజాసేవలో ముందుంటూ ప్రజలకు కావాల్సిన అవసరాలు బడి కూడి విద్య అందించడంలో వారి కృషి మరువలేందని, వారి కుమారులు వారి కూతుళ్లు వారి సేవా మార్గంలో నడవాలని, ఆ భగవంతుడు వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు కలిగించాలని అంకం సరోజిని ఆత్మ చేకూరేటట్లు ప్రార్థిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో విజయమేరి, ధూమ్ శ్రీనివాస్, హరి, మోహన్ రెడ్డి, బొడ్డు నరసింగారావు, ఆంజనేయులు, అంకం సత్యనారాయణ, కుమారులు అంకం శ్రీనివాస్ యాదవ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంకం నరసింగ యాదవ్, సురేష్ యాదవ్, రాజు యాదవ్, వీరాస్వామి యాదవ్, అల్లుళ్లు, కుమార్తెలు, మనమలు, మనవరాళ్లు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. జనరేషన్ కూడా అదే ఫాలో కావాలి, అదే ప్రేమ అనేది తక్కువ అయిపోయింది. కంప్యూటర్ జనరేషన్ అయిపోయింది. ఆ కంప్యూటర్ జనరేషన్ కొంచెం పక్కన పెట్టి సంబంధాలకు వాల్యూ ఇవ్వండి. అమ్మ తరతరాలు అనేది గుర్తుండిపోతుంది. పలకరింపు పిల్లల్ని తిప్పడం పంచాయతీల మా అత్తయ్య సరోజిని దేవి శివరాత్రి రోజు గతించారు. మమ్మల్ని కోడళ్ళందరినీ కన్న కూతుర్లాగా చూసుకున్నారు. ఆమె మా అత్తయ్యగా దొరికారు. మా అత్తయ్య అంకం సరోజిని ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి ఉండాలని కోరుకుంటున్నాను. మా తోడుకోడలు మా అక్క అంకం సరోజన గారు ప్రేమగా చెల్లెలెక్క చూసుకుంది. ఆమె ఆత్మ శాంతి ఉండాలి, అందరినీ మమ్మల్ని చల్లగా చూడాలని కోరుతున్నాను. ఆనందదాయకం ఉంది. వాళ్ళని ఎప్పుడైనా వచ్చినా కూడా వాళ్ళతో ఏదైనా పంచుకోవాలని చెప్పి నాకు సహాయం ఉంటుంది. కాబట్టి నేను డిపార్ట్మెంట్ లో చేస్తున్నా కాబట్టి నాకు ఆ సమయం దొరకనందున ఈ రోజు సమయం ఫుల్ దొరికినందున తర్వాత వాళ్ళతో బాగా ఆనందింపజేసుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. మా అమ్మగారి పేరు మీద అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. నా భార్య సరోజిని గారు మమ్మల్ని బాగా పెంచింది, అందరికి ప్రేమ పంచింది, అందరిని మంచి చూసింది, కొడుకులను కోడళ్ళను మన్మరాలను బాగా చూసింది. ఆమెది మాకు చాలా లోటైనది, తీరని లోటు మాకు. అందరూ మంచి చూసుకోవాలి, అందరినీ ఆశీర్వాదించి సుఖ సంతోషాలతో మన్మరాన్లు కొడుకులు కోడళ్ళు చేసినాం. అందరం మంచి ఒకదాన్ని ఉన్నాము. మా ప్రేమను చూసేది, మేము కూడా వచ్చినప్పుడల్లా చూసేది చేసేది చాలా ప్రాణం. ఆ కథలో ఏ కష్ట సుఖాల్లో పాల్గొంటుండే, ప్రతి ప్రాణం ప్రతి కష్ట సుఖాల్లో అయినా ఆమె మాకు చెప్పుకునేది, వాళ్ళకి చెప్పుకునేది. ఏది అక్క చెల్లెల్లా ఉండేది. అందరమైనా అట్లా దొరకదు, ఎన్ని జన్మలు ఎత్తినా దొరకదు. ఈ రోజు మా అమ్మగారైన అంకం సరోజిని దశదినకర సందర్భంగా వచ్చిన ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా నాయన అంకం సత్యనారాయణ అలియాస్ గుంటవ సత్యనారాయణ ఊరికి పెద్ద ఎత్తున సేవ చేశారు. మన ప్రజలందరికీ, గ్రామ ప్రజలందరికీ తెలుసు. వారి సేవలు ఒక గుడి, హై స్కూల్ కానీ, గీతా మందిరం కానీ, యాదవ సంఘం కానీ పేరు పేరున ఇవాళ మన ఆయన మమ్మల్ని కాకుండా మాకంతా చదువులు కల్పించింది. అందరూ కూడా గ్రాడ్యుయేట్లు. అంకం సరోజిని దేవి గారి యొక్క దశదిన కర్మ 10వ రోజు జరుపుతున్నాను. వారు శ్రీ అంకం సత్యనారాయణ గారి యొక్క సత్యమణి గారు. శ్రీ అంకం సత్యనారాయణ గారు ముద్దపల్లి సత్యనారాయణ అందరు 2 పేర్లు ఉన్నాయి ఆయనకు. ఈ ఊర్లో సోషల్ వర్క్ అంటే ఆయన చూసి కూడా మేము ఎంతో నేర్చుకున్నాము. ఆయన ఎప్పటి కూడా తరతరాలు కూడా గట్కేశ్వర్ ప్రజలు ఉన్న రోజులు మాకు గుర్తుంటుంది. ఎందుకంటే ఈరోజు బైపర్కేట్ల గర్ల్స్ స్కూల్ కూడా ప్రారంభోత్సవం చేసి కొట్లాడి తీసుకొచ్చింది ఆయన్నే. ఆయన ఎంతసేపు బడి గుడి అని ఆయన జీవితం మొత్తం దానికే ప్రారంభోసిండు. ఆయన ఆస్తులు సంపాదించలేదు కానీ ప్రేమలు సంపాదించిండు. మన గట్కేశ్వరం ఎవ్వరు కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించలేదు, ఆయనకు మాత్రమే ఆవిష్కరించవలసి వచ్చింది. ఆయన సత్యమాని గారు కూడా ఆయన అడుగుజాడలో వాళ్ళకి ఎల్లవేళ కృషి చేసి వాళ్ళ పిల్లల తర్వాత నాకు కూడా ఎక్కువ వాళ్ళ అంకం సత్యనారాయణ యాదవ్. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మా గట్కేశ్వర గ్రామంలో ఇతనికి బొంతపల్లి సత్యనారాయణ అని పేరుంది. సో ఎవరైనా కూడా చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు బొంతపల్లి సత్యనారాయణ అంటే గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత మా నాన్నగారు ఆయన విద్యా స్కూల్ విషయంలో కానీ, గుడి విషయంలో కానీ ఆయన ఎంతో సేవ చేశాడు. వాళ్ళు చేసిన, మా నాన్నగారు మా అమ్మగారు చేసిన పుణ్యమే
మేము ఈరోజు అందరం మా కుమారులు కానీ కుమార్తెలు కానీ అల్లుళ్ళు కానీ అందరం మంచి స్థానంలో ఉన్నాము. ఆయన యొక్క ఆశీర్వాదమే మాకు కలిగింది. మీరు ఊర్లో కూడా అందరూ మా లోకల్ లీడర్లైన నాదంగౌడ్ గారికి మరియు ఈశ్వర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఈరోజు మా నాన్నగారి వల్ల మేము ఇంత స్థాయిలో ఉన్నాము. మా నాన్నగారి పేరు లేకుంటే మేము ఇంత స్థాయికి ఎదగలేము. ఆయన వల్లనే మేము ఒక స్థాయిలో ఉన్నాము. మా నాన్నగారు పేదరికం నుంచి అందరినీ ఏది కాదనుకుంటా అదే గుణం మాకు వచ్చింది. ఆ గుణము ఎప్పటికీ మేము ఎల్లకాలం ఇలానే కాపాడుకుంటూ ఉంటాము. మా అన్నదమ్ముల మధ్య ఏమి ఈరోజు గట్కేసర్లో ఒక సంఘ సేవకుడైనటువంటి అంకం సత్యనారాయణ గారి సతీమణి అంకం సరోజిని దేవి వాళ్ళ ఈరోజు మనము 11 days కార్యక్రమంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క వీరి కుమారుడు సురేష్ అయినటువంటి సురేష్ గారు మా క్లాస్మేట్. వీళ్ళ నాన్నగారు మన అప్పుడు మేము స్కూల్లో చదువుకున్నప్పటి నుండి కూడా ఒక మంచి గట్కేసర్లో ఒక సంఘ సేవకుడుగా, విద్యా కమిటీ చైర్మన్ గా, ఒక ప్రముఖ మంచి ఇక్కడ సోషల్ కార్యక్రమాలు ఏది చేయాలన్నా కూడా గట్కేసర్లో సోషల్ కార్యక్రమాలు ఎవరు చేయాలన్నా కూడా అంకం సత్యనారాయణ గారి పేరు బయటకు వచ్చేది. అట్లాంటి సత్యనారాయణ గారి కుమారులు